హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు పొన్నగంటి కూర తెలుసు కదండి మీకు. తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి. పొన్నగంటి కూర వేసి మనం పెసరపప్పుతో చేసుకున్నామంటే పొడి పొడిలాడుతూ కూర ఎంత టేస్ట్ ఉందంటే, ఈ వెదర్కి ఇప్పుడు చల్లదనం చలి ఉంటుంది కదా, దానికి మనం వేడి వేడి అన్నంలో ఈ పొడి పప్పు వేసుకొని తింటే ఉంటుందండి టేస్ట్. అసలు ఇక చెప్పలేం, అంత టేస్ట్ ఉంటుంది. చూడండి, మంచిగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ వేసుకొని మనం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పసుపు వేసి పెసరపప్పుని మంచి కడిగి పెట్టుకోవాలి. మనము క్వాంటిటీకి తగ్గట్టుగా పెసరపప్పు మనం దాని ఆకుకూర ఎంత ఉందో పొన్నగంటి కూర దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. మన పప్పు కొంచెం ఎక్కువనే ఉంటే ఏమైందంటే మనకు పప్పు మంచిగా తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ మంచిగా మగ్గిన తర్వాత పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకొని పప్పు కొంచెం వేగాలండి, వేగితేనే టేస్ట్ వస్తుంది నూనెలో. వేగిన తర్వాత ఆకుకూర పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచినాం అనుకోండి, అప్పుడు అందులో కొంచెం నూనె మంచిగా మగ్గి మంచిగా ఉంటుంది. ఈ ఆకుకూర పెట్టిన తర్వాత మనం ఉప్పు కారం అన్నీ సరిగా వేసుకొని ఆ నీళ్ళతోనే ఉడికియాలి. పప్పులు చాలా బాగుంటుందండి. మనం వాటర్ వేసినాం అనుకోండి చాలా అసలు బాగుంటుంది అన్నట్టు. చూడండి ఎంత బాగుంటుంది అంటే అట్లా పొడిలాడుతూ వస్తుంది.